ఐ బిలీవ్ ఇన్ గాడ్. అంటే దేర్ ఇస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్స్ డ్రైవింగ్ అస్ అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. కొత్తింటికి ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు నా ఫేవరెట్ శివయ్యని పట్టుకొని నేను లోపలికి వచ్చాను. సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ మన సొంత ఇల్లు అయినా కాకపోయినా ఏదైనా ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నప్పుడు పాలు పొంగిచ్చడం అనేది కంపల్సరీ కదా. సో మేము షిఫ్టింగ్ చేసుకుని ఒక 2 days ముందుకు వచ్చి పాలు పొంగిచ్చేసి వెళ్ళిపోయాము. మేము తీసుకున్న ఇల్లు ఇదే. వెంటిలేషన్ అయితే చాలా బాగుండింది, ఎయిర్ ఫ్లో కూడా బాగుండింది. దట్స్ ద మెయిన్ రీజన్ మేము ఇల్లు తీసుకోవడానికి. ఇక్కడికి అన్ని సామాన్లు తెచ్చేసాక దేర్ వాజ్ నో వన్, ఓన్లీ జస్ట్ మీ అండ్ మై హస్బెండ్ అండ్ అర్జున్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి సర్దడము. బట్ దోస్ 3-4 days వీ డోంట్ నో హౌ వీ డిడ్ ఇట్, బట్ వీ డిడ్ ఇట్. అర్జున్ కి అయితే ఫుల్ పండగే అసలు. ఇందన్ని సామాన్లు ఉండేటప్పటికి ఏది నోట్లో పెట్టుకోవాలి, ఏది పడేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఎక్కువ పడేశాడు. అర్జున్ మేల్కొన్నప్పుడు డ్రెస్ దగ్గరికి అంతా వెళ్లకుండా నేను అర్జున్ రూమ్ లో పెట్టుకొని ఇట్లా ఆడిపించుకుంటూ ఉన్నాను. అండ్ మై హస్బెండ్ వాస్ డూయింగ్ ఆల్ ద వర్క్ అవుట్ అండ్ వైస్ వర్సా. దట్స్ హౌ వి మేనేజ్ థింగ్స్ విత్ అర్జున్. అండ్ ఫైనల్ గా కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం. అదే ఇంట్లోకి అన్ని సర్దుకొని షిఫ్ట్ చేసేటప్పుడు ఎంత వర్క్ ఉంటుందో తెలుసు కదా. అయితే అసలు వీడియో తీయలేకపోయాను, బట్ ఇట్ వాస్ అ కంప్లీట్ మెస్. బట్ మొత్తం సెట్ అయిపోయాకైతే ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాను. స్టే ట్యూన్. బై.